ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభునామనందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనము. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మరి దేవుడు ఇస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన వాగ్దానం ఏమిటంటే, పిల్లరా మరి చూడండి, దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు కదా, నీ కొరకు పిల్లరా దేవుడు మేలులు దాచి ఉంచాడని పిల్లరా దేవుడు తెలియపరుస్తున్నాడండి. మరి చూడండి, మన కొరకు దేవుడు అనేకమైన మేలులు దాచి ఉంచాడు. అయితే పిల్లరా చాలామంది మరి దేవుడు దాచి ఉంచినటువంటి మేలులు పొందుకుంటున్నారు. అలాగే కొంతమంది అయితే పిల్లరా మేలులు పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే, పిల్లరా దేవుడు మన కొరకు ఎప్పుడో మరి మేలులు దాచి ఉంచాడు. మన అవసరతలన్నీ కూడా మరి దేవునికి తెలుసు. కనుక మనం అడగకముందే పిల్లరా మన అక్కర్లన్నీ కూడా దేవునికి తెలుసు. ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో దేవునికి ఖచ్చితంగా తెలుసు పిల్లరా. అయితే దేవుడు ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అయితే దేవుడు ఇచ్చేది మనం పొందుకోవాలంటే, దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేలులు మనము పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అనేది ఒకసారి ఆలోచన చేస్తే, దేవుడు అంటున్నాడు, మరి చూడండి, ఆయన ఏంది ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో పిల్లరా వారి కోసం దేవుడు మేలులు దాచి ఉంచాడని పిల్లరా దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు ఒకసారి మనం ఆలోచన చేయాలి. పిల్లలు చూడండి, దేవుడు నీ కొరకు ఎప్పుడో మేలు దాచి ఉంచాడండి. నువ్వు ఏ మేలు కొరకైతే ఆశిస్తున్నావో, ఏ మేలు కొరకైతే ఎదురు చూస్తున్నావో, ఏ మేలు పొందుకోవాలని నువ్వు కోరుకుంటున్నావో, ఆ మేలు ఆల్రెడీ నీ కొరకు దేవుడు దాచి ఉంచాడు, సిద్ధపరిచి ఉంచాడు. నీకు ఇవ్వాలని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేలులు నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేలులు ఖచ్చితంగా నీకు పిల్లరా అనుగ్రహిస్తానని ఈరోజు మరి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక పిల్లరా ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మరి ఆయన యందు భయభక్తులు కలిగి భయముతో కూడినటువంటి భక్తి చేస్తూ మరి దేవుడి నీ కొరకు దాచి ఉంచిన మేలును పొందుకోవాలని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలయ్యా. ఇదిగోనైనా తండ్రి ప్రభా మీరు మాట్లాడుతున్నారు అయ్యా. మీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం ప్రభా మీరు మేలులు దాచి ఉంచారు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా మీరు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అంటున్నావు. అవును ప్రభా, గొప్ప మేలులు మా కొరకు దాచి ఉంచారు. ఈరోజు ప్రభా ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని, ఎవరు ప్రభా ఎవరైతే తండ్రి మేలుల కొరకు ఎదురు చూస్తున్నారో అయా ప్రభా వారందరూ కూడా తండ్రి అయా మీ యందు భయభక్తులు కలిగి మీరు ఇచ్చేటువంటి మేలులు వారు పొందుకోవడానికి ప్రభా మీరే సహాయము చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.